జీవితాన్ని జీవించాలనేది లేఖనాన్ని చదవడం ద్వారా మనం అర్థం చేసుకుంటున్నాం. ప్రభువు అంటున్నాడు, నీ పాపములను తుడిచివేసి ఉన్నాను అనే మాటను దేవుడు వాడాడు. యేసు ప్రభువును అంగీకరించడం ద్వారా మనకి కలిగే ప్రయోజనం ఏమిటి? యేసు ప్రభువును ఎందుకు అంగీకరించాలి? ఆయన్ని మాత్రమే దేవునిగా ఎందుకు గుర్తించాలి? నేనే మార్గము, సత్యము, జీవమని యేసు ప్రభువు వారు ఎందుకు చెప్పారు? ఆయన దగ్గరికి రావడం ద్వారా మా జీవితాల్లో జరిగే ప్రయోజనం ఏమిటి అని అడుగుతున్నారు. యేసు ప్రభువును మన జీవితాల్లోకి ఎందుకు చేర్చుకోవాలంటే మన పాపములను క్షమించబడినట్లుగా, మన అతిక్రమముల నుండి మనం విడుదల పొందినట్లుగా ప్రభువుని ఆశ్రయించాలి. ఆయన మన రక్షకుడై ఉన్నాడు. పాపం మనిషిని అన్ని విషయాల్లో ఛిద్రం చేసింది, దేవుని దూరం చేసింది. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్న ఆ ప్రార్థనలు దేవుని దగ్గరికి ఎందుకు